మన తండ్రి అయిన దేవునికే కలుగునుగాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి మీరందరూ కూడా చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. ఎందుకంటే దేవుని వాక్యం మనం ఎప్పుడు ధ్యానం చేసినా, మనం ఎప్పుడు విన్నా, అది మన విశ్వాస జీవితాన్ని, మన నిరీక్షణని ఇంకను బలపరుస్తుంది. ఎందుకంటే మనుషుల మాటలు మనం విన్నామనుకోండి, అంటే కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనుషుల మాటలు వింటే మనం ఇంకా కృంగిపోతాం, బలహీనమైపోతాం. కానీ దేవుని మాటలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి. సరే, దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి మీరు అందరూ శ్రద్ధగా వినండి. మొదటిగా బైబిల్ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. చాలు. ఇక్కడ మనం చదువుకున్న ఈ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యములో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు విడుదల చేస్తున్న తన వాక్కు, తన వాగ్దానం ఏంటి అనంటే, రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును అను నమ్మిక ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు ఇక్కడ ఒక మాటని విడుదల చేశాడు ప్రవక్త ద్వారా. ఏమనంటే, రాబోవు కాలమునందు అనగా అర్థం ఏంటి? రాబోయే కాలం అంటే చెప్పండి, భవిష్యత్తు. అంటే ఇక ముందు కదా, దీని తర్వాత మనం చెప్పొచ్చు. కాబట్టి రాబోయే రోజుల్లో, భవిష్యత్తులో, అది ఎప్పుడు అనేది తెలియదు. కానీ దేవుడు మాత్రం ఒక మాటను చెప్తున్నాడు. ఏమనంటే, ఇప్పుడు ఎలా ఉన్నా సరే రాబోయే దినాల్లో మాత్రం నీకు మేలు కలుగును అను నమ్మిక ఉన్నది. ఇక్కడ నమ్మిక ఉన్నది అనే మాటని మనం ఆలోచన చేస్తే, ఇంగ్లీష్ బైబిల్లో హోప్ అని రాశారు. అంటే నిరీక్షణ లేదా ఆశ అని అర్థం. అంటే దేవుడు ఈ మాట ద్వారా ఏం చెప్తున్నాడంటే, రాబోయే రోజుల్లో నీకు మేలు కలుగుతుంది అనే ఆశ ఉంది, నీకు మేలు కలుగుతుంది అనే నిరీక్షణ ఉంది అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఇదే మాటని ఇక్కడ కూడిన మీ అందరితో వ్యక్తిగతంగా, మీ కుటుంబాలతో దేవుడు తెలియజేస్తే మీరు ఎలా స్పందిస్తారు? ఆమేన్ అంటారా? సంతోషిస్తారా? లేదులే, అలాంటి మాటలు ఎన్నో విన్నాంలే, మాకేం అక్కర్లేదు అంటారా? సంతోషిస్తారు. ఖచ్చితంగా అది జరగాలి, అలా జరుగునుగాక అని దానికి ఏకీభవిస్తారు. ఎందుకనంటే, రాబోయే కాలమునందు నీకు మేలు కలుగును అని దేవుడు చెప్పాడనంటే, మనము ఏం చేస్తామంటే, మన గతాన్ని, మన వర్తమానాన్ని పక్కన పెట్టి, దేవుడు భవిష్యత్తులో మేలు జరుగుతుంది అన్నాడు కదా, ఆ భవిష్యత్తు కోసమే మనము ఎదురు చూస్తూ ఉంటాం. అంటే మన దృష్టి అంతా ఆ భవిష్యత్తు మీదకి వెళ్ళిపోతుంది. గతంలో ఎలా ఉన్నా, ప్రస్తుతంలో మన పరిస్థితులు ఎలా ఉన్నా, ఇవి మన మనసులో పెట్టుకోము. ఏం చేస్తామంటే, ఇవన్నీ ఎలా ఉన్నా సరే దేవుడు చెప్పాడు కదా, రాబోయే కాలం మందు మేలు జరుగుతుంది అనే ఆశ ఉంది, నమ్మిక ఉంది అన్నాడు కదా, కాబట్టి ఆ మేలు కొరకే ఎదురు చూద్దాం అని మనల్ని మనమే బలపరుచుకుంటాం, మనల్ని మనమే స్థిరపరుచుకుంటాం. మన హృదయాన్ని నిబ్బరం చేసుకొని ఏం చేస్తామంటే, దేవుడు జరిగించే ఆ మేలు కొరకు, మేలు జరిగే ఆ రాబోయే కాలం కొరకు మనం అందరం కూడా ఎదురు చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగా.